చిత్ర ప్రదర్శనకు పర్సెంటేజ్ విధానం ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఏ సినిమా అయినా తమకు పర్సెంటేజ్ విధానమే కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పిలిస్తే తమ బాధలు చెప్పుకుంటామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు మా ఎగ్జిబిటర్స్ అందరం కలిసి మాట్లాడుకొని మన 2 times 3 times మీటింగ్స్ అయినాయి తెలుగు ఫిలిం ఛాంబర్లో. సో ఫస్ట్ ప్రెస్ నోట్ అని ఇడిచిరండి ఒకటి. టు ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అగ్రీడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పర్సెంటేజ్ సిస్టమ్. ద న్యూ పర్సెంటేజ్ సిస్టమ్ విల్ బి డిసైడెడ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద నెక్స్ట్ బిగ్ ఫిలిం ఆన్ ద 3 weeks ఫ్రమ్ నౌ అని చెప్పి అవన్నీ రాసి ఇచ్చారు. ఇచ్చినాక ఇమీడియట్ దాన్ని డిలీట్ చేసారు. ఏమని సురేష్ బాబు లెటర్ లేదు అని బ్లా బ్లా అని. ఓకే, దాని తర్వాత 20th ఇదేమో 19th డేటెడ్, ఇది 20th డేటెడ్. మళ్ళీ సేమ్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అని మళ్ళీ ఒక లెటర్ రాశారు. అదేంది తెలుగు ఫిలిం ఛాంబర్ మీద ఏం లేదు. దాని తర్వాత 22nd రోజు మళ్ళీ ఇంకోటి పంపించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కమర్షియల్ పెట్టి పంపించారు. దాంట్లో ఏం లేదు. మళ్ళీ డ్రాఫ్ట్ ప్రెస్ నోట్ అని పంపించారు ఒకటి. దాంట్లో కూడా సేమ్ 3 weeks ఫస్ట్ అనేసి అన్నాము. ఆ 3 weeks మాట లేదు. ఇప్పుడు మళ్ళీ ఇవ్వాల కొత్త పర్సంటేజ్ అని పెట్టారు. పెడితే దాంట్లో కూడా ఇది లేదు. సో అందరు ఏమంటారు అంటే ఇప్పుడు ఇదే హరిహర వీరమల్లు అప్పుడు మేము ఇంత కొట్లాడితే కూడా అరే హరిహర వీరమల్లు ఎందుకు ఆపుతారు మీరు వద్దు అని చెప్తే మేము సరే అందరు ఎక్స్పీరియన్స్ అనుకుని వద్దులే, ఎందుకు 2 months తర్వాత వీళ్ళు డిసైడ్ చేస్తారంట తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు, సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం. దానికి సబ్ కమిటీలో డిస్కషన్స్ నడుస్తున్నాయి అనేసి తెలుసు. ఇదంతా మనం వీఆర్ వెరీ హోప్ఫుల్, బట్ డిలే అవుతుంది. ఈ డిలే ఇస్ ద కల్ప్రిట్. ఎందుకంటే ఈ డిలేనే మాకు ఎన్నోసార్లు చూసాము అనేది మాకు ఆ భయం. సో ఇటుపక్క ఎగ్జిబిటర్స్ అందరినీ ఆల్మోస్ట్ 120 ఎగ్జిబిటర్స్ది దీనావస్థ ఉంది. అందరితో మాట్లాడుతుంటే ఇది మళ్ళీ సేమ్ స్టోరీనే ఉంది అనేసి అనిపిస్తుంది. సో మా రిక్వెస్ట్, ఆల్రెడీ మేము పర్సంటేజ్ సిస్టమ్ మీద ట్రావెల్ అవుతూ ఉన్నాం. మీ అందరికి తెలుసు జెట్లీ కూడా అట్లాగే అయింది. 1 month కింద జెట్లీ మూవీ పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. సో ఈ డీలే కాకుండా ఏమైనా జరుగుంటే బాగుండేది. ఇప్పుడు అంటే డీలే అంటే ఇప్పుడు శ్రీధర్ గారు అన్నట్టు ఫస్ట్ 3 weeksలో తేల్చేద్దాం అనే మాట, దానికి ఇంకో 3 weeks యాడ్ అయ్యి జూన్ దాకా పోయింది. కావాల్సిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అవుతున్నదా ఏమవుతున్నది అనేది. సో మేము ఒక 4 ఆ సబ్ కమిటీలో ఉన్నాము. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ 250 థియేటర్స్. మేము అక్కడ మమ్మల్ని ఇట్లా కన్విన్స్ చేస్తే సరిపోదు కదా. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అండ్ దెన్ రిపోర్ట్ బ్యాక్. సో ఆ సిస్టంలో వీఆర్ ఫెయిలింగ్. సో ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్, ఏం చేసినా యాక్షన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే బాగుంటుంది. సరే దొరికింది కదా అనేసి ఎండ్ ఆఫ్ జూన్ వరకు వెళ్ళిపోయింది. ఎండ్ ఆఫ్ జూన్ అంటే నెక్స్ట్ మూవీ ప్యారడైస్కి కూడా ఇదే స్టోరీ ఉంటుంది బేసికల్లీ. ప్యారడైస్ అనే కాకుండా టాక్సిక్ కానివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. సో మేము ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళము మమ్మల్ని రిటర్న్ తీసుకెళ్తున్నట్టు అవుతుంది. సో అవర్ రిక్వెస్ట్ ఈజ్ 2 sides. దయచేసి క్విక్గా చేయండి, లేకపోతే వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ అనేది మా 250-180 ఎగ్జిబిటర్స్ ఒపీనియన్ ఇదే. వీఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్, పర్సంటేజ్ అయితేనే వేస్తాము అనేసి. పర్సంటేజ్ విధానం కర్ణాటకలో ఉంది, కేరళలో ఉంది, తమిళనాడులో ఉంది, మహారాష్ట్రలో ఉంది, భారతదేశం మొత్తం ఉంది, ప్రపంచంలో కూడా ఉంది. దీనికి ఏదో కొత్త ఫార్మేట్ కనిపెడతా అంటారు. ఏం కనిపెడతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఆల్రెడీ పర్సంటేజ్ ఆడుతున్నారు. వాళ్ళకంటే మేమే ముందే చెప్పినాం 10%. ఛాలెంజ్ కూడా చేసి చెప్పినాం ఎన్నో ప్యాకెట్లలో. మల్టీప్లెక్స్ కంటే మా సింగిల్ థియేటర్ని గ్రాస్ ఎక్కువ వస్తుంది, నెట్ ఎక్కువ వస్తుంది, షేర్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఇంత ఎక్కువ వచ్చినా కూడా మమ్మల్ని హింసిస్తాం. వాళ్ళకి 1.5 కోటి చేస్తే వాళ్ళకి 75 లక్షలు ఇస్తాం, మాకు మాత్రం 7 లక్షలు ఇస్తాం. సరే మాకు అంత ఇవ్వద్దు, తగ్గించే ఇద్దరు కూర్చొని మాట్లాడదామంటే ఇది